ఫ్రెండ్స్, జగన్ వల్లే ఓటమి రివర్స్ అయిన 100 మంది ఎమ్మెల్యేలు. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే వైసీపీ ఓటమిని ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. అయితే అధికారంలో ఉన్న పార్టీ మరీ ఎంత దారుణంగా 11 స్థానాలకు పరిమితం అవడంపై ఆ పార్టీ శ్రేణులను నిరాశతులకు గురి చేస్తుంది. అయితే వైసీపీ ఓటమిపై ఆ పార్టీ శ్రేణులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్ చేస్తున్నారు. సీఎంఓ వైసీపీ ఓటమి కారణంగా నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ అయితే పైకి అధికారులపై ఆరోపణలు చేస్తున్నప్పటికీ పరోక్షంగా అంతా మీరే చేశారంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఓటమిపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే వైసీపీ అధినేత వైఎస్ జగన్కు ఎమ్మెల్యేలకు మధ్య ఓ గ్యాప్ ఉందని ఆరోపించారు. అయితే సీఎం ఛాంబర్ ఎదుట చాలాసార్లు మంత్రులు ఎమ్మెల్యేలు పడిగాపులు కాయడం చూశానని, అదేవిధంగా లోపల ఎవడో కూర్చొని మాట్లాడుతుంటాడు, బయట వేచి చూస్తున్న వాళ్ళు తమ బాధను ఎవరితోనూ చెప్పుకోలేరు, అలాగని గొడవ పడలేరు అని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రికి ప్రజాప్రతినిధులకు మధ్య సీఎం వాళ్ళు గ్యాప్ను సృష్టించారని చెప్పుకొచ్చారు. దీంతో ప్రజాప్రతినిధులు సమస్యలను నేరుగా సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లే పరిస్థితి లేకపోయిందని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఆరోపించారు. అయితే ముఖ్యమంత్రికి సీఎంఓకు మధ్య గ్యాప్ సృష్టించిన విషయంలో తానే ఒక ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. ఇక ధర్మవరంలో ఓ ఫ్లైఓవర్ భూసేకరణ కోసం 100 సార్లు సీఎంఓ చుట్టూ తిరిగాను అని చెప్పుకొచ్చారు. ఒక గుంతలో పడిన రోడ్డు శాశ్వత పనుల నిమిత్తం 40-50 సార్లు తిరిగానని చెప్పుకొచ్చారు. ప్రజల సమస్యల కోసం సీఎంఓ చుట్టూ పడిగాపులు కాల్చాం, అయినప్పటికీ ఏమీ సాధించలేకపోయామని తెలిపారు. ఈ కార్యక్రమం వల్ల నష్టపోయింది ఎవరు? సీఎంఓకు ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ వల్లే ఓడిపోయామని చెప్పారు.